విజయవాడలో అర్ధరాత్రి జరిగిన మహా అద్భుతం అనమాట. అయితే ఇప్పటికీ అమ్మవారు విజయవాడలో రాత్రిపూట తిరుగుతుందని అని అనుకుంటారనమాట. ఇప్పటికే అలా చెప్తారు. అయితే అటువంటి శక్తులు ఉన్న అమ్మవారి గురించి కొన్ని ఊహించని నిజాలు అయితే ఉన్నాయి. అదేంటంటే అమ్మవారికి విజయవాడ పోలీస్ స్టేషన్తో ఒక సంబంధం అనేది ఉందన్నమాట. అది ఎప్పుడైనా విన్నారా? అసలు పోలీసులు అమ్మవారి స్టేషన్లో ఎందుకు పెడతారు తెలుసా? ముస్లిం వ్యక్తికి అమ్మవారి కలలో వచ్చి ఏం చెప్పింది, ఇది కూడా తెలుసుకోండి. 1955లో నడి రోడ్డుపై జరిగిన భయంకరమైన సంఘటన ఏంటి, అసలు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సరేనా? ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమ్మవారు ప్రతి రోజు విజయవాడ నగరంలో సంచారం చేస్తుంది. దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో ఉపాసకులు అనేది మనకు కొండ మీద ఆవిడ చీకట్లో తిరుగుతూ ఉందని, అలా తిరుగుతూ ఉండగా చూసామని, రాత్రి కొండ పరిసరాల్లో నిద్రించే సమయంలో పాలలు కొందరికి గజ్జల చప్పుడు వినపడుతుందని అక్కడ అందరూ అక్కడ చెప్పుకుంటూ ఉంటారనమాట. అయితే 1955వ సంవత్సరంలో జరిగిన ఒక యథార్థన సంఘటన ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఇది విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడనమాట. తను యాదవ కులస్తుడు, కష్టం చేసి తను బ్రతికేవాడు. ఆయన అమ్మవారి మీద అపారమైన భక్తుడు. అయితే ఆ ప్రాంతంలో రోజులు మారాయి అనే ఆ ప్రాంతంలో రోజులు మారాయన సినిమా హిట్ అవ్వడంతో చాలా ఎక్కువ మంది ఆ సినిమాకి వెళ్ళేవారు. ఒకరోజు కన్నా అనే రిక్షా కార్మికుడు ఎవరైనా ఎక్కించుకొని తీసుకువెళ్దామని మారుతి టాకీస్ అనే థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ ఆ సినిమా హాల్ నుంచి బయటకి మనకి వస్తూ కనిపించింది. ఎర్రటి చీర, పెద్ద బొట్టు, తలలో పువ్వులు, చేతి నిండా గాజులు. ఇలాగా మనకి తను ముత్తైదు ఈ వెంకన్న దగ్గరికి వచ్చింది. బాబు, ఇంద్రకీలాద్రికి ఎలా వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. వెంకన్న వెంటనే అలాగేనమ్మా, వస్తానని చెప్పి రిక్షా ఎక్కించుకొని తను తొక్కుతూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిపోవడంతో మనకి నైట్ అయింది. రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డులో వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవ్వరూ లేరు. అలా వెళ్తూ ఉండగా ఒక చోటకి వచ్చేసరికి రోడ్లు ఎత్తి వచ్చిందన్నమాట. వెంకన్న రిక్షా తొక్కడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ, నాయన, రిక్షా దిగిన పెద్దవాడిని, రిక్షా దిగుతా, అంత పెద్దవాడి, అంత కష్టం ఎందుకు అంది. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, వద్దమ్మా, కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కుటుంబం ఎలా నడుస్తుంది, ఏం పర్లేదమ్మా అని అతను కిందకి దిగి లాక్కుంటూ తీసుకొని వెళ్తాడు. అలా కొద్దిసేపటికి ఇంద్రకీలాద్రి దగ్గర బ్రాహ్మణ వీధి అనే వచ్చిందనమాట. అప్పుడు ఆవిడ ఇలా అడిగారంట, నాయన, ఇక్కడ అంతా చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా మనకి కనిపించట్లేడు. ఈ సమయంలో అమ్మవారు నగర సంచారానికి రాత్రిపూట వస్తుంది అంటారు కదా, మరి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు కదా, భయం లేదా అని అడిగిందంట. వెంటనే వెంకన్న ఇలా అన్నాడంట, మా అమ్మని చూసి నేనెందుకు భయపడతాను, తనమ్మ, ఇదంతా నా తల్లి రాజ్యం, ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్ళు భయపడాలి, కష్టపడి పొట్ట పోసుకునే నేను ఎందుకు భయపడతాను అన్నాడు. అప్పుడు అతను అలా తీసుకెళ్ళాక పాత మెట్లు దేవుడు చేరుకున్నారన్నమాట. అక్కడికే ఆపి, అమ్మ ఇంద్రకీలాద్రి, మీ ఇల్లు ఎక్కడ చెప్పు, మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్తానని అడిగాడు. వెనుక నుండి సమాధానం లేదు. వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఆవిడ లేదు. ఇక్కడ వెళ్ళిపోయిందని చూస్తే ఆ మెట్ల ఎక్కుతూ కనిపిస్తూ ఉంటుంది. తల్లి అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, అమ్మ, నాకు డబ్బులు ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతున్నారు, అదేంటమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, నీ మడతలో నేను పెట్టాను, చూసుకో అని చెప్పింది. ఇదేంటి, నా తలపాక మడతలో నాకు తెలియకుండా మీరెప్పుడు పెట్టారు అని చూసుకుంటే అందులో 10 రూపాయలు, ఇంకొక బంగారం గాజు ఉంది. దాంతో ఏంటి అని కొండవైపు చూస్తే ఆవిడ అలా అదృశ్యం అయిపోయారు. ఇంకా వెంకన్న కేకలు వేసేసరికి మన చుట్టుపక్కల పడుకున్న వాళ్ళు వచ్చి ఏంటి, ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ గాజు, ఆ డబ్బుల గురించి మనకు నోట్లో చూపించి ఆవిడ ఇలా కొండవైపు వెళ్ళిపోయారని
వర్ణిస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమై, నీ అదృష్టం నాయన, అమ్మల కన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మ నీ రిక్షా ఎక్కింది, నీకు ఎంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన మనకి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా వచ్చిందంట. ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణం కూడా మనకి సమయంలో పని చేయటానికి వచ్చిన పేద కార్మికుడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ మనకి పొరపాటున కాళ్ళు జారిపై పైనుంచి కింద హఠాత్తుగా పడిపోయాడు. ఆ దృశ్యం మనం చూసిన వారంతా అతను ప్రాణాలతో బయటపడతాడని అస్సలు ఊహించలేదు. కానీ అమ్మ మహత్యం వల్ల కావచ్చు తనకి చిన్న దెబ్బలు కూడా తగలలేదు. అలాగే చక్కగా నిలిచి తేరుకొని తిరిగి పని చేసుకున్నాడు. తాను చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. అమ్మవారి మనకి ఆలయంలో వంటశాలలో మహాప్రసాదాలు తయారు చేసే బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుతూ వెళ్తున్నాడు. అంతలో వేగంగా వస్తున్న ఇసుక లోడు ట్రాక్టరు ఆయనను ఢీ కొట్టింది. ఆ దగ్గరలో ఉన్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు. కానీ పెద్ద గాయాలేమీ తగలలేదు. కొద్దిపాటి వైద్యంతో పనుల్లోకి వెళ్ళిపోయాడు. కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా పక్కన కాపురం ఉండే సాహెబ్ గారికి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఒకనాడు రాత్రి కలలో కనిపించి 4 చేతులతో గిరి చేతులతో శంఖచక్రాలు, మరో చేతిలో శూలంని పట్టుకొని 4వ చేతిలో పసుపు కుంకుమ గాజులు బంగారు నాణాలతో ఆ సాహెబ్ నిద్రిస్తుండగా సమీపంలో బీరువా దగ్గర నిలబడి, ఇదిగోరా తీసుకో అన్నది ఆ సాహెబ్ది. భయంతో ఎవరు నీవు అని ప్రశ్నించగా, నేనురా విజయ కనకదుర్గమ్మని అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది. అతను వెంటనే మేల్కొన్నాడు. తెల్లవారి తర్వాత అతని స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సమర్పించి పూజ చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని వివరించినట్లు ఆలయ సిబ్బంది అర్చకులకు చెప్తారు. ఈ విజయదశమి మనకి అంటే అమ్మవారి ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, విజయవాడలో విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవమూర్తులు తీసుకెళ్ళి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. భారతదేశంలో ఎక్కడా చూసి ఉండరు ఈ విచిత్రాన్ని. ఒక్క విజయవాడలో మాత్రమే మీరు జరగబోతుంది. ఎందుకంటే దాని వెనుక ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అది మనకు 1930 బ్రిటిష్ వారి కాలం విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. అందులో ఒక బ్రిటిషు అధికారి ఎస్ఐ కింద ఉండేవాడు. ఒకసారి అధికారి అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానించాడు. చుట్టుపక్కల వాళ్ళు అమ్మవారి గురించి అలా ఎప్పుడు మాట్లాడకూడదు అని ఎంత చెప్పినా వినకుండా అవమానించాడట. నేను ఇలానే అంటాను, ఇలానే మాట్లాడతాను అని ఏం చేస్తుంది, హేళన చేశాడు. తర్వాత ఇంటికి వెళ్ళేసరికి అతని భార్యకి 4 పిల్లలకి ఒళ్ళంతా మసూచి వచ్చి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారంట. దాంతో అతనికి భయం వేసి, నేను తప్పు చేశాను, అమ్మవారిని అనవసరంగా అవమానించానని చెప్పి వెంటనే ఇంద్రకీలాద్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని, అమ్మ నన్ను క్షమించు, నన్ను మన్నించు, అహంకారంతో నేను తప్పు చేశాను, ఎలాగైనా సరే నా భార్య పిల్లల్ని రక్షించు, ఇక నుంచి నీ ఉత్సవం నేను చేసుకుంటానని మొక్కుకున్నాడు. అలా ముందుకు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి భార్య తన పిల్లలకి విచిత్రంగా ఒంటి మీద ఒక్క బొబ్బ కూడా లేదంట. అప్పటి నుంచి అమ్మవారికి ఒక్క రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో ఉంచుకొని ఆచారం వచ్చిందంట. ఇక హైందవ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యాక్షకుడు ఉండేవాడు. మహాశక్తి అయిన అమ్మవారి కోసం కీలుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అడగ్గా, అందుకు కీలుడు, తల్లి నీ ఎప్పుడు నా హృదయ స్థానంలో నిలిచి ఉండాలని అడిగాడట. దానికి అమ్మవారు, రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీర్చుకోవడానికి నీ వద్దకు వస్తాను. కాబట్టి నీవు కృష్ణానది తీరాన పర్వత రూపంగా మారితే ఆ పర్వతంపై నేను సేద తీరుతానని ఇలా చెప్పి అదృశ్యమైందంట ఆ తల్లి ఆదేశం మేరకు ఇప్పటికీ కూడా కీలుడు కృష్ణానది వద్ద కీలాద్రి పర్వతంలో మారాడు. ఆ తర్వాత ఆదిపరాశక్తి మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుడిని చంపి తర్వాత కీలాద్రిపై స్వయంభవుగా వెలిసింది.
మహిషుడిని వంటి రాక్షసుని చంపిన మాతను కొలవడానికి స్వయంగా దేవరాజు అయినటువంటి దేవరాజు అయినటువంటి ఇంద్రుడు మిగిలిన దేవి దేవతలు స్వయంగా కీలాద్రిపైకి వచ్చారు. ఇంద్రుడు రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రి పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చరిత్ర చాలా ఉంది. ఫ్రెండ్స్ మీకు విజయవాడ గురించి ఇంకేమైనా తెలుసా? లేదో మీరు విజయవాడ వాళ్ళు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.